నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను చక్రి. అప్పు చేసి పప్పుకుడు, అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన జాతీయాలు, ఈ రెండు మాటల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. 1990లో వచ్చిన సంస్కరణల ప్రభావం చేత భారత టెలికాం రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అందరి అనుభవంలో ఉన్నదే. అయితే విపరీతమైన పోటీ కారణంగా టెలికాం రంగం ఎంతగా విస్తరించిందో అంతగా అందులోని బ్లాక్ షేడ్స్ కూడా బయటపడుతున్నాయి. తాజాగా దేశంలోని టెలికాం కంపెనీల అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చూస్తే ఈ విషయం మీద మరింతగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. పైన పట్టారం, లోన లొటారం. భారత టెలికాం కంపెనీల వ్యవహారం. అప్పులు తీరేదెప్పుడు, ఆనందం మిగిలేదెప్పుడు? ట్రింగ్ ట్రింగ్, హలో హలో, ఎలా ఉన్నారు అని పలకరించుకునే మాటలో నుంచి ఎక్కడున్నారు అని ఎంక్వైరీ మొదలుపెట్టే స్థాయికి మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఎదిగింది. ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏ కండిషన్లో ఉన్నామో రుజువు చేసుకోవాల్సిన పరిస్థితుల్లోకి కూడా మన కమ్యూనికేషన్ వ్యవస్థ జనాల్ని నెట్టేస్తుంది. ఇది ఇబ్బందికరమే అయినా అభివృద్ధిలో భాగంగా మారినందువల్ల 100 కోట్ల మంది ప్రజలు ఆస్వాదిస్తున్నారు. సప్త సముద్రాల అవతల వేలాది మైళ్ల దూరంలో ఉన్న ఆత్మీయులను ఒక్క క్షణంలో కాంటాక్ట్ చేసుకుని అమెరికలు లేకుండా ఆప్యాయంగా పలకరించుకుంటున్నాం. ఇదంతా అభివృద్ధి. ఇప్పుడు ఈ అభివృద్ధి మాకు అక్కర్లేదనే సాహసం ఎవ్వరూ చేయలేరు. ఈ ప్రగతి అంతా మన శాటిలైట్ వ్యవస్థ, బ్రాడ్కాస్టింగ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ సేవల విస్తరణ వంటి అంశాల కారణంగా జరిగింది. ఆ సేవలను, ఆ టెక్నాలజీని మన అరచేతి దాకా మోసుకొచ్చినవే భారత టెలికాం కంపెనీలు. ఇంత విశిష్టమైన సేవలు అందిస్తున్న టెల్కోలకు సమస్త భారతీయులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అయితే ఇక్కడే కంపెనీలు ఎదుర్కొంటున్న అనేక బ్లాక్ షేడ్స్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే మన టెల్కోల తదుపరి పరిస్థితి ఏంటో బోధపడుతోంది. మన దేశంలోని టెలికాం కంపెనీల ఆర్థిక పరిస్థితి గురించి కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన ప్రకటన చేసింది. టెలికాం సంస్థల రుణాలపై ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర టెలికాం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఓ లిఖితపూర్వకమైన సమాధానమిచ్చారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి టెలికాం సంస్థలకు 4,09,905 కోట్ల రూపాయల అప్పు ఉందని ప్రకటించారు. ఆ అప్పుల్లో వోడాఫోన్ ఐడియాకు 2,07,000 కోట్ల అప్పుతో మొదటి స్థానంలో ఉండగా, భారతీ ఎయిర్టెల్ 1,25,000 కోట్లతో రెండో స్థానంలో, అలాగే రిలయన్స్ జియో 52,740 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయని చెప్పారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL కు 28,092 కోట్ల అప్పు మాత్రమే ఉందని డిక్లేర్ చేయడం విశేషం. ఇక BSNL కు గతేడాది 40,400 కోట్ల రుణం ఉండగా, ఎన్డీఏ గవర్నమెంట్ పలు దశల్లో ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీ కారణంగా అప్పులు తగ్గాయట. BSNL 4G లేదా 5G స్పెక్ట్రమ్ కోసం 8,90,000 కోట్లు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందనే తీపి కబురు కూడా కేంద్ర మంత్రి అందించడం విశేషం. అయితే కేంద్ర మంత్రి అధికారికంగా అప్పుల గురించి అనౌన్స్ చేయడమే ఇక్కడ కీలకంగా మారింది. జనసామాన్యంలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, కమ్యూనికేషన్ రంగానికి బాగా డిమాండ్ ఉందని, కమ్యూనికేషన్ సంస్థలు కూడా ఆ మేరకే బాగానే ఆర్జిస్తున్నాయని అనుకుంటున్నారు. నిజానికి టెలికాం సంస్థలు తాము ఎంత అప్పుల ఊబిలో కూరుకుపోయాయో ఆయా కంపెనీల యాజమాన్యాలకు మాత్రమే తెలుసు. 3 నెలలకు ఒకసారి ప్రకటించే త్రైమాసిక రిపోర్ట్ల ద్వారా ఆ కంపెనీల లోగుట్టు బయటపెడుతూ వస్తోంది. భారత్లోని టెలికాం కంపెనీలు చాలా తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నాయి. ఆ నష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియక గిజగిజలాడుతున్నాయి. ఆ మాటనే ఇప్పుడు కేంద్రం అధికారికంగా ధృవీకరించినట్లయింది. ఇక టెలికాం కంపెనీలు ఎందుకని ఇన్ని నష్టాలను చవిచూస్తున్నాయి? 140 కోట్లు దాటి ప్రపంచంలో అతిపెద్ద జనాభా గల దేశంగా ఉన్న భారత్లో కస్టమర్ల బేసు కూడా చాలా పెద్దగానే ఉంది కదా. మరి నష్టాలు ఎందుకు కూరుకుపోతున్నాయి? నిజానికి ఈ నష్టాలు టెలికాం కంపెనీలు సేవలు అందించినందువల్లనో లేక క్వాలిటీ పెంచినందువల్లనో కాదు. బ్రాడ్ బ్యాండ్ సేవల వ్యాపార సామ్రాజ్యాన్ని గుప్పెట్లో ఉంచుకోవాలనే అనర్థదాయకమైన పోటీ వల్ల అంటున్నారు టెలికాం రంగ నిపుణులు. ఈ పోటీ ఎందుకు ఏర్పడింది, ఎక్కడికి దారి తీసింది అనేది ఓసారి విశ్లేషించుకునే ముందు లేటెస్ట్ రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ త్రైమాసికంలో విడుదలైన డేటా ప్రకారం దేశంలో 5 మేజర్ టెలికాం కంపెనీలు 98.42% సబ్స్క్రైబర్స్ బేస్ను కలిగి ఉన్నాయి. రిలయన్స్ జియో 477.94 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను కలిగి ఉంది.
అంటే 47 కోట్లకు పైగా కస్టమర్లను జియో కలిగి ఉంది. ఇక ఆ తర్వాతి స్థానంలో 28 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ తో ఎయిర్టెల్ రెండో స్థానంలో, 12 కోట్లకు పైగా సబ్స్క్రైబర్స్ తో వోడాఫోన్ ఐడియా మూడో స్థానంలో, ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ దాదాపు 4 కోట్ల సబ్స్క్రైబర్స్ తో తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. అంబానీ కొడుకు పెళ్లి తర్వాత టెలికాం కంపెనీలు తమ టారిఫ్ను పెంచాయి. ఆ పెళ్లి తర్వాత ముందుగా రిలయన్స్ జియో టారిఫ్స్ పెంచింది. ఆ వెంటనే ఉన్న పలంగా ఎయిర్టెల్ కూడా పెంచేస్తుంది. మిగతావి కూడా ఆ మేరకు సర్దుబాటు చేసుకుని నూతన టారిఫ్స్ ను ప్రకటించుకున్నాయి. ఇప్పటికే దారుణమైన నష్టాలు చవిచూస్తున్న టెలికాం కంపెనీలు తమ రెవెన్యూ నష్టాలను కొంతమేరైనా పూడ్చుకునే ఉద్దేశంతో టారిఫ్స్ ను 11 నుంచి 25% దాకా పెంచుకున్నాయి. అయినప్పటికీ కస్టమర్లు మాత్రం బాగా నొచ్చుకున్నారు. మార్కెట్ బేస్లో ఒడిదొడుకులు సంభవించాయి. ముందుగా జియో తన టారిఫ్స్ పెంచడం వల్ల సబ్స్క్రైబర్స్ బేస్ ను కోల్పోవాల్సి వచ్చింది. జియో సబ్స్క్రైబర్స్ 60 బేసిస్ పాయింట్లకు పడిపోయేలా చేస్తోంది. అదే సమయంలో ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఖాతాదారులను పెంచుకున్నాయి. అయినప్పటికీ 4G, 5G మార్కెట్లో జియోనే ఇప్పటికీ టాప్ లెవెల్లో కొనసాగుతుంది. 51% మార్కెట్ షేరుతో ఇప్పుడు కూడా తన నెంబర్ 1 పొజిషన్ ను పదిలం చేసుకోవడం విశేషం. భారత టెలికాం రంగంలో అనారోగ్యకరమైన పోటీ వల్లే కంపెనీలు తీవ్రమైన నష్టాల బాట పడుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ రంగంలో అగ్రగామిగా ఉండాలనే తలంపుతో రిలయన్స్ జియో తీవ్రమైన పోటీకి తెరతీసింది. 2016లో ఉచిత సిమ్లు, డేటా వంటి ఆఫర్లతో కస్టమర్లను విపరీతంగా లాగేసింది. ఆ దెబ్బకు ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ వంటి ప్రధాన వాటాదారులు తీవ్రమైన నష్టాలను చవిచూశారు. తమ కస్టమర్ బేస్ను దారుణంగా కోల్పోయారు. జియో దెబ్బకు చాలా కంపెనీలు ఇప్పటికీ కోలుకోకుండా ఉన్నాయి. అయితే పెరుగుతున్న ఖర్చులతో పోలిస్తే వారు ఆఫర్ చేస్తున్న ధరలు చాలా తక్కువగా ఉండడంతో ఆ నష్టాలను ఎంతో కాలం భరించే స్థితిలో ఇప్పుడు ఏ ఒక్క కంపెనీ కూడా లేదని కేంద్రం ప్రకటనతో తేలిపోయింది అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక మరోవైపు కస్టమర్లను వేర్వేరు ఆఫర్లతో ఆకర్షించడానికి టెలికాం రంగాన్ని ఆదరువుగా తీసుకుంటున్న కంపెనీలు ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని తమ ఇతర కంపెనీలకు మళ్లింపచేస్తున్నాయనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. రిలయన్స్ కు ఏఎన్జీ వంటి పవర్ జనరేషన్ కంపెనీలు ఇతర రంగాల్లోనూ ఉత్పాదనలు ఉన్నాయి. అటు భారతీ ఎయిర్టెల్ కు కూడా సిమెంట్ రంగం, పవర్ సెక్టార్, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఆకర్షిస్తున్నాయి. ఇండియా వంటి అతిపెద్ద మార్కెట్లో నష్టాలు రావడాన్ని నిపుణులు యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియా కన్నా అతి తక్కువ డేటా టారిఫ్ ఇస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. గత ఏడాది జనవరిలో వెల్లడైన రిపోర్టు ప్రకారం ఇజ్రాయెల్ 1GB డేటాకు $0.04 ఛార్జీ చేస్తోంది. ఇటలీ $0.12 రెండో ప్లేస్లో ఉంటూ అక్కడి 95% మంది కస్టమర్లకు 5G సేవలు అందిస్తోంది. మూడో స్థానంలో భారత్ కొనసాగుతోంది. బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్న సెయింట్ హెలెనాలో 1GB డేటాకు $41 పైగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఇజ్రాయెల్ కంటే 1000 రెట్ల కన్నా ఎక్కువ. అయితే ఇజ్రాయెల్ ఇప్పటికీ డేటా షేరింగ్లో చీపెస్ట్ కంట్రీగానే ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇజ్రాయెల్లో టెలికాం కంపెనీలు మరికాస్త తగ్గించుకుని 0.02 చొప్పున అందిస్తున్నాయి. ఇక భారత్లో 1GB డేటాకు సగటున $0.16 వసూలు చేస్తున్నాయి. ప్రపంచ స్థాయితో పోలిస్తే భారత్ అందిస్తున్నది మరీ తక్కువేం కాదన్నమాటే. కస్టమర్ బేస్ చాలా ఎక్కువగా ఉండడం చేత నిర్వహణ ఖర్చులకు భారమయ్యే పరిస్థితి ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల భారీ ఊరట కల్పించింది. 2022 వరకు స్పెక్ట్రమ్ కొనుగోళ్ల కోసం టెలికాం కంపెనీలు అందించాల్సిన బ్యాంకు గ్యారంటీలను రద్దు చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 30,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి బకాయి పడిన ప్రధాన టెలికాం కంపెనీలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రైవేటు రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అన్ని టెలికాం కంపెనీలకు వాటి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా బ్యాంకు గ్యారంటీల మాఫీ విషయంలో సమానంగా ఉండేలా చూడాలని టెలికాం విభాగాన్ని కోరింది. ఆ కోరికను కేంద్రం మన్నించింది. దీంతో అనేక టెలికాం కంపెనీలు తమ సేవలను విస్తరించుకోవడానికి, నాణ్యతను పెంచుకోవడానికి బ్యాంకు గ్యారంటీలు అనే షరతుల నుంచి బయటపడతాయన్నమాట. దీనివల్ల బ్యాంకులు ఆయా కంపెనీలకు మరింత క్రెడిట్ అందించడానికి వీలు ఏర్పడుతుంది. ఈ క్రమంలో టెలికాం కంపెనీలు పొందబోయే రుణాలకు గాని, బ్యాంకు గ్యారంటీలకు గాని పరోక్షంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇంకోవైపు బిఎస్ఎన్ఎల్ నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయని చెబుతున్న కేంద్రం దాని పర్ఫార్మెన్స్ పెంచేందుకు అండగా నిలుస్తోంది. 5G సేవలను విస్తరిస్తోంది. ఇప్పుడిప్పుడే బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల బేస్ పెరుగుతోంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కు శుభ సూచకమే అయినా విపరీతమైన పోటీకి తెరతీసి అనూహ్యమైన నష్టాలకు కారణమవుతూ ఆ తదుపరి మళ్లీ ప్రభుత్వ మద్దతు పొందుతున్న బడా కార్పొరేట్ కంపెనీలు ఇదే పద్ధతిని అనుసరిస్తే అనారోగ్యకరమైన పోటీని కొనసాగిస్తే ఆ భారాన్ని మోయాల్సింది ఎవరు? అంతిమంగా కేంద్ర ప్రభుత్వమే కదా. ఆ భారం ఇండైరెక్ట్ గా మళ్లీ సామాన్య పౌరుడే కదా. దీనికి గ్యారంటీ ఎవరు అనేది సామాన్య పౌరుడిని ఆలోచింపజేస్తోంది. అంటే మార్కెట్లో పోటీకి తెరతీసి నష్టాలకు కారణమైన కంపెనీలపై ఏదో రకంగా చర్యలు తీసుకునే అవకాశాలు లేనట్టేనా? ఆ నష్టాలను ఆఖరుకు సామాన్యుడు మోయడం తప్ప గత్యంతరం లేనట్టేనా? స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.